అంతేకాదు ఓట్ల లెక్కింపు జరిగేటువంటి ఈ నెల 13వ తేదీన కూడా పూర్తి స్థాయిలో వైన్స్ అలాగే బార్లను కూడా మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా సరే మద్యం విక్రయిస్తే గనక వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు కేవలం ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలోనే అమల్లో ఉంటాయని రాష్ట్ర వ్యాప్తంగా వర్తించవని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బుధవారం నాడు పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్లో సుమారుగా 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను కూడా అదే రోజున వెల్లడిస్తారు అధికారులు. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ ఇలా కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు అభ్యర్థులు కూడా బరిలో ఉండి తమ భవితవ్యం తేల్చుకోబోతున్నారు. తెలంగాణలో ఎన్నికల సందడి అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని రకాల అస్త్రశస్త్రాలతో ఎన్నికల ప్రచారం కూడా ఒకవైపు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కూడా పగడ్బందీ చర్యలైతే ఒకవైపున తీసుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు బుధవారం రోజున అంటే ఫిబ్రవరి 11న జరగబోతున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగబోతోంది. మరొక వైపు ఫిబ్రవరి 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ పర్సన్లు ఈ ఎన్నికలు కూడా నిర్వహించేస్తారు ఫిబ్రవరి 16న. సో ఈ ఎన్నికల్లో 2996 వార్డులకు సుమారుగా 13,000 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు. మొత్తంగా తెలంగాణలో ఎన్నికల సందడి చాలా రసవత్రంగా మారిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి అన్ని పార్టీల ప్రచారం కూడా తెరపడబోతోంది. ఇప్పటి వరకు 5 గంటలతో అన్ని పార్టీల ప్రచారాలు కూడా తెరపడబోతోంది. ఇప్పటి వరకు ప్రచారాలతో అలాగే విమర్శనాస్త్రాలతో హోరెత్తినటువంటి మైకులు కూడా ఈ యొక్క సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మోగబోతున్నాయి. మరొక వైపు సాయంత్రం నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయని కూడా ఎన్నికల అధికారులు కూడా స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఫిబ్రవరి 11 ఓటింగ్ ముగిసే వరకు కూడా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అన్ని రకాల మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేసి ఉంచాలని కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ప్రకటనలు విడుదల చేశారు. ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించి అక్రమంగా మద్యం అమ్మకాలు లేదా వైన్ షాపులను ఓపెన్ చేసి ఏ విధమైనటువంటి పనులు చేసినా సరే వారి లైసెన్స్ అయితే నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అబ్కారీ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఒకవైపు ప్రచారాలతో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టే వారికే రాబోయే ఎన్నికల్లో విజయం లభిస్తుందని పలు పార్టీలు భావిస్తున్నాయి. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలను రెఫరెండంలా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. దీంతో ఎక్కడా కూడా తగ్గకుండా పార్టీల నేతలు తమ శాయశక్తులా అనేక వార్డుల్లో డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తున్నారు. మరొక వైపు మద్యం, డబ్బులు పంపిణీ లేకుండా అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి.